ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెంలో సుమారు 73 లక్షలతో జల్లేరు కాలువపై నిర్మించిన కాజ్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున చాలా మంది ఉద్యమాలు లేకపోతే ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే నేను కూడా చాలాసార్లు ఇక్కడ మన ఆకుల రాజేష్ గారి సారథ్యంలో మేము రావడం జరిగింది. కానీ గత ప్రభుత్వాల వైఫల్యాలు మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రాన్ని అంతా కూడా చీకటమయం చేసేసి అప్పులమయం చేసేసి ఎక్కడ కూడా దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితులు ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి నాయకులకు, అలాగే కరటం సాయి గారికి, గడ్డమల రవికుమార్ గారికి, బాబ్జీ జడ్పీటీసీ బాబ్జీ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అనేది ఇటు చింతలపూడి అటు పోలవరం కాన్స్టిట్యున్సీలకి అనుసంధానంగా ఎక్కువ శాతం అటు మా పోలవరం కాన్స్టిట్యున్సీ నుంచే సుమారు 70-80 గ్రామాలకి అటాచ్మెంట్గా ఈ రోడ్డు ఉండటం జరిగింది. ఏదైనా అవసరమైనా సరే ఈ రోడ్డు మార్గంలోనే మేము జంగారెడ్డిగూడెం రావాలి. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ కల్వర్ట్లు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు.